గీతిక ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఆట అనుకోవాల్సింది బాగుంటుంది. 4th సిరీస్ ఆట జూనియర్స్ లో ఫస్ట్ క్లాస్ చదివే అమ్మాయి ఎంత క్యూట్ గా ఉన్నావు. డాన్స్ చేయట్లేదు కదా మాస్టర్, నిలబడితే చాలనుకుంటా. గీతిక అందానికి ఎక్స్ప్రెషన్స్ కి పడిపోతారు అందరూ. ఒక మాట అడిగినా మిమ్మల్ని అడగదు మాస్టర్. మీకు మీ ఫ్యామిలీకి ఎంత బంధువులు ఉన్నారు? అంతా బంధువులే కదా మాస్టర్. కాదు, మీ ఫ్యామిలీలో ఉంటారు కదా, ఒక 50, 75, 100 అంత ఉంటారా? ఉంటారు మాస్టర్. ఉంటారా? నాకెంత ఉంది తెలుసా మీకు? తెలియదు మాస్టర్. ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి కాదు మీకు మనవాడు ఇంతమంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అంత మనవాడు నాకున్నారు. అంత మందుల్లో ఇప్పుడు ఆంధ్రాలో నాకున్నారు. ఒప్పుకుంటారా? తప్పకుండా ఒప్పుకుంటారు మాస్టర్. ఒప్పుకుంటారు అనమాట. అవును మాస్టర్. మీరు ఒప్పుకుంటే ఒప్పుకుంటారు మాస్టర్. అండ్ ఫస్ట్ టైం అంటే సుందరం మాస్టర్ డాన్స్ చేయాలంటే పెట్టి పుట్టాలి. ఆట జూనియర్స్ లో క్రెడిట్ గీతికకే దక్కింది. ఎంత కష్టంలోనే సుందరం మాస్టర్ చేపట్టుకొని డాన్స్ చేయడం అనేది రియల్లీ గ్రేట్. గీతిక వెరీ గుడ్, రియలీ గ్రేట్. లక్కీ లక్కీ మనం చాలా లక్కీగా. ఓకే సీమ గారు. గీతిక అచ్చం బుట్ట బొమ్మలా ఉన్నావు. నీకు నేను ఒక పేరు డౌన్ ఉన్నా. నేను ఆట 4 జూనియర్స్ లో నా చిట్టి తల్లి. కానీ నిజంగా సుందరం మాస్టర్ తో డాన్స్ చేయాలంటే పెట్టి పుట్టాలి. కానీ సుందరం మాస్టర్ తో భంగ్రా చేయించింది. ఆ స్టెప్స్ మార్క్ చేయడం నేను చూడటం ఫస్ట్ టైం. కానీ అసలు ఎంత బాగా చేసో తెలుసా. నాకు నేను చిట్టి తల్లి అని పిలుస్తాను. మీ పేరు గీతిగా మార్చేసి నేను చిట్టి తల్లి అని పిలుస్తాను. సో ముందు పేరు చిట్టి తల్లి. వెరీ గుడ్ చిట్టి తల్లి. మరి బంగారు తల్లి చిట్టి తల్లిగా ఉన్నావు. ఓడి వేసుకుని ఎంత ఉన్నావు. ఓకే సరే, ఇప్పుడు లిటిల్ ఛాలెంజెస్ మెంటర్ చేసు. మా కోస్తా బంగారు తల్లి వచ్చేసింది. నాకు చాలా కొండంత ధైర్యం వచ్చింది చూసాక. సూపర్ ఎక్స్ప్రెషన్, చాలా బాగా చేశాను. చిట్టి లవ్ యూ. ఓకే లిటిల్ రైజర్స్ విజయ్ గారు. నాకు జలస్ వస్తుంది. నువ్వు ఛాలెంజెస్ లో ఉన్నావు ఎందుకంటే బెంగళూరు వచ్చినందుకు వచ్చావా? మరి మన ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్తావు అప్పుడు నాకు. నీకు ఎక్స్ప్రెషన్స్ ఎవరు నేర్పించారు? అది నా ఓను. అవునా? ఆవిడ గుర్తుపెట్టండి మెంటగా. అవునాడు ప్లీజ్. నెక్స్ట్ ఆట జూనియర్స్ మళ్ళీ ఉంటుంది కదా, అప్పుడు మెంటర్. నన్ను నేను చూసుకున్నట్టుంది చక్కగా ఇందుగా. పక్కన తెల్లగా పిల్లగా నువ్వు బాగున్నాను. నువ్వు కావచ్చు.
ఓకే నువ్వే బాగున్నావు. ఓకే వెరీ గుడ్. అండ్ లిటిల్ టైగర్స్ మోనికా. గీతిక నిజంగానే మా బంగారు తల్లి. ఎవరు రెడీ చేశారు నాన్న నేను? నేను ఎవరు రెడీ చేశాను అంత బాగా? అయ్యో మేకప్ సరే సరే బాగా చేసావు. ఎక్స్ప్రెషన్స్ ఎవరు నేర్పించారు నీకు? అవును కదా. ఓకే. సో గీతిక నీ ఏజ్ ఎంతమ్మా? 6 years. సో మరి ఖచ్చితంగా 6 years ఉన్నాయి. మరి ఆట జూనియర్స్ లో ఉంచుదామా వద్దా మీరే చెప్పాలి. సుందరం మాస్టర్ అండ్ మెంటర్. సార్ దీంతో వెళ్తే ఎలాగే సార్ ఇది ఈ అమ్మాయి మంచి నా ఓటు కూడా. తినక మీ ఓటు కూడా? నా ఓటు గీతికాకే. సూపర్ గీతిక. నాకు తెలిసి తేజు రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే కంటెంట్ అంటే తన పని చేసేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెంటర్ మరి మీ ఒపీనియన్? వద్దండి వద్దు మాకు కూడా వద్దా? వద్దు అసలు. ఇలాంటి బాబులు ఉంటే ఇంకంత సంగతులు మా టీమ్. ఈ అమ్మాయి మా టీం షిఫ్ట్ చేస్తానంటేనే ఉంటాడు. తేజు నువ్వే ఉంటావు. 100% ఉండాలి. నా ఛాలెంజెస్ కి తనే బ్యాక్ బోన్. ఆ టీంకి షిఫ్ట్ చేయమంటున్నా. షిఫ్ట్ చేద్దామా? అమ్మా బ్యాక్ బోన్ తనకి ఇవ్వనా? ఏమో అడుగుతున్నారు కదా. నేను ఉంచండి నా బ్యాక్ బోన్ ఇవ్వను. చెప్తున్నారు. దాని నుంచి ఇంత స్ట్రైట్ గా ఎలా కూర్చున్నారు అనుకున్నా. ఆమె ఇచ్చినప్పటి నుంచి స్ట్రైట్ అయినట్టున్నారు ఇట్లా. మీరు కాదు తిన్నడుగుతాం. నువ్వు లిటిల్ ఛాలెంజర్లు ఉంటావా లేకపోతే పక్కన విద్య ఉంది కదా, అదే సారీ విద్య ఆంటీ ఉంది కదా, అందులోకి వెళ్ళిపోతావా? నాన్న నీకు బోర్డు చాక్లెట్స్ కొనిస్తా. నాతోనే ఉండే. వెరీ గుడ్. సో ఆడియన్స్ అడుగుతాం మరి నేను ఉంటాలో వద్దు. నువ్వే అడుగు. సరే ఉంటానంటే ఆడియన్స్ ఒప్పేసుకున్నట్టే. ఆడియన్స్ ఒప్పేసుకున్నారా? ఇక్కడ ఒక్కళ్ళు కూడా ఉండమని చెప్పలేదు. ఉండమని చెప్పాను. అడుగు. ఓకే ఓకే ఉండమని చెప్పారు. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ గీతిక. గో. ఏం తెచ్చావు? వచ్చి తెచ్చావు? అందరికి కూడా తెచ్చా. ఏం తీసుకొచ్చావు చూపించు. నీకు తీసుకొచ్చావా? సుందరమాస్టర్ ఇస్తావా ఇప్పుడు? సుందరమాస్టర్ మీకోసం స్వీట్స్ తీసుకొచ్చిందంట. స్వీట్స్ తీసుకొచ్చావమ్మా? ఏంటి? మా ఇంట్లో నేను తెచ్చా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంత గుర్తు పెట్టుకున్నావు ఈ ఏజ్ లో. యువర్ గ్రేట్ రియలీ. సుందరమాస్టర్ తినిపిస్తావా? వెళ్ళు. నాకు 3 వచ్చేసినాయి. మరి నీకు ఒకటి. ఈరోజు నాకు. ఓకే. సో మరి నిజంగా ఇలాంటి బుద్ధి అందమైన తెలివైన చాలా చక్కటి కండిషన్ దొరకడం మన ఆట అదృష్టం కదా. రియల్లీ గట్టిగా చాలా మంచిగా అవుతుంది. ఓకే. ఇప్పుడు మరి గ్రూప్ బిలో
పర్ఫార్మెన్సెస్ అన్ని చూశారు. బట్ మరి జూనియర్స్ ఎవరు